పంటల బీమాకు పాతర అంటూ సాక్షి ఓ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. పంటల బీమా కట్టట్లేదు, ఇదివరకు జగన్ అయితే కనుక తనే కట్టేసేవాడు మొత్తం, ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఏడాది ఎండింగ్ కల్లా డబ్బులు వేసేసేవాడు కొత్త సీజన్ కల్లా, అట్లాంటిది చంద్రబాబు చేయట్లేదు అన్నట్టు. వెరీ సింపుల్ లాజిక్. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంత అద్భుతం జరిగి ఉంటే ఎందుకు రైతులే ఓడగొడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? ఎందుకు ఓడించారు? పల్లె ప్రాంతాలను ఎందుకు ఓడించారు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పల్లె ప్రాంతాల్లో పట్టుండేది, తెలుగుదేశం పార్టీకి పట్టణ ప్రాంతాల్లో పట్టుండేది. పల్లె ప్రాంతాల్లోని రైతులే, పల్లె ప్రాంత ప్రజలే ఈ దఫా ఘన విజయాన్ని ఇచ్చారు తెలుగుదేశం కూటమికి. అంటే పల్లె ప్రజలు వైసీపీని నమ్మల. మరి రైతులు సేఫ్గా ఉండుంటే, రైతులు ప్రశాంతంగా ఉండుంటే, రైతులు ఆ బీమాకి సంబంధించి ఫీల్ అయ్యి ఉంటే, రైతు భరోసా కేంద్రాలు భరోసాగా ఫీల్ అయ్యి ఉంటే, గిట్టుబాటు ధరలు కరెక్ట్గా దాన్ని ఏమంటారు, మద్దతు ధర డబ్బులు కరెక్ట్గా టైంకి వేసి ఉంటే ఎందుకు వాళ్ళే ఓడగొడతారు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది వదిలేసి ఎంతసేపటికి ప్రభుత్వాన్ని తిట్టిపోసినంత మాత్రం ఏం కాదు.